హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈఎస్ఆర్ గురించి తెలుసుకుందాము. సో, ఇది ప్రతి ఎంప్లాయ్‌కి సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది. దాన్ని మనము ఈఎస్ఆర్‌లో ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. సో, మొట్టమొదటగా మనము ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి, అందులో నిధి పోర్టల్ అని టైప్ చేస్తాము. అలా టైప్ చేయగా మనకి నిధి లాగిన్ వస్తుంది. సో, అందులో మనకి ఫస్ట్ మొదటి వెబ్‌సైటే నిధి లాగిన్ వెబ్‌సైటు. ఇది మనకి యూజర్ నేము, పాస్‌వర్డ్‌తో డిఫాల్ట్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే మనకి ఇలా ఓటీపీ వస్తుంది. అలాగే పాస్‌వర్డ్ ఎంట్రీ ఉంటుంది. ఈ 2 మనం చేశాక లాగిన్ అవుతుంది. నేను ప్రాసెస్ చెప్తాను లాగిన్ అయ్యాక. సో, మనము లాగిన్ అయ్యాము. లాగిన్ పేజ్ ఇలా ఉంటుంది. ఈఎస్ఎస్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అని, ఏపీజీఎల్ఐ, రిపోర్ట్స్, అడ్మిన్ సర్వీసెస్ అండ్ ఫైనల్లీ ఈఎస్ఆర్ 2.0 ట్యాబ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఇంకొకసారి చూడండి. సో, పైన ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్, ఏపీజీఎల్ఐ, రిపోర్ట్స్, అడ్మిన్ సర్వీసెస్ అండ్ ఫైనల్లీ ఈఎస్ఆర్. సో, మనము ఈఎస్ఆర్ 2.0 మీద క్లిక్ చేయగానే మనకి కింద ఎంప్లాయీ సర్వీస్ రిజిస్టర్ ఈఎస్ఆర్ 2.0 అనేది వస్తుంది. సో, దాన్ని మనం క్లిక్ చేయాల్సొస్తుంది. అలా క్లిక్ చేయగా మనకి ఈఎస్ఆర్‌లో ఉండే ఆల్ ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనకి బేసిక్ డీటెయిల్స్, హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్, సర్వీస్ ఈవెంట్స్, ఇన్సెంటివ్స్, లోన్స్, లీవ్ లెడ్జరు, ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషను, అలాగే డిపార్ట్మెంట్ టెస్ట్ అండ్ ట్రైనింగ్ డీటెయిల్స్, ఈఎస్ఆర్ గైడ్‌లైన్స్. ఈఎస్ఆర్ గైడ్‌లైన్స్ అనేది ఏం లేదు. ఈ ఈఎస్ఆర్ ఎలా చేయాలనేది తెలుపుతుంది. సో, మిగిలినవి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బేసిక్ డీటెయిల్స్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అంటే ఏముంటాయి బేసిక్ డీటెయిల్స్‌లో? పర్సనల్ డీటెయిల్స్, అడ్రెస్ డీటెయిల్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, అందులో నామినేషను, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్‌లో ఉంటాయి. ప్రస్తుతానికి దీంట్లో ఎడిట్ చేసేదానికి అవసరం లేదు. మనకు అవకాశం గూడా లేదు. ఈ బేసిక్ డీటెయిల్స్‌లో ఏం ఎడిట్ చేయాలన్నా గూడా త్రూ డీడీఓ గారి లాగిన్ ద్వారా మరియు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ ద్వారానే మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ ట్యాబ్‌లో ఏముంటుంది? సెకండ్ ఆప్షన్‌లో ఏముంటుందంటే హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో మన హోమ్ టౌన్‌ని యాడ్ చేసుకోవడము, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్‌ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి యాడ్ న్యూ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా తప్పుగా ఉంటే డెలీట్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని హోమ్ టౌను, ప్లేస్ ఆఫ్ బర్త్‌ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి సర్వీస్ ఈవెంట్స్. ఇది వచ్చేసి మనకి క్రొనలాజికల్ ఆర్డర్‌లో ఉండాలి. అంటే మనం చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం తీసుకున్న ఆల్ సర్వీస్ ఈవెంట్స్ లైక్ అపాయింట్మెంటు, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్డ్, ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్, సస్పెన్షను, రివర్షను, పనిష్మెంట్స్, రిలీఫు, కంపల్సరీ వెయిటు, రెగ్యులరైజేషను, ప్రొబేషను, రీఅపాయింట్మెంటు, ఈఎల్ సరెండరు, రీఇన్‌స్టేట్‌మెంటు ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మన సర్వీస్ రిజిస్టర్‌లో నంబర్ ఆఫ్ ఈవెంట్స్ రిజిస్టర్ అయ్యుంటాయి. అవి కూడా పేజ్ వైస్ ఆర్డర్‌లో మనము ఇందులో ఎంట్రీ చేయాలి. సో, ఇంతకుముందు నా అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనకి ఇంతకుముందు ఎస్ఆర్ 2020 వరకు ఇచ్చున్నారు. అందులో మా యొక్క అపాయింట్మెంట్ డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేస్తున్నాము. అవి ప్రెజెంట్ ఇలా ఉంటాయి. ఒకసారి చూడండి. సో, ఇవి మనం మోడిఫై చేయాలంటే ఇక్కడ ఏ ఈవెంట్ అయితే మనం ఎంట్రీ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ పే ఎంట్రీ చేయాలి. సో, చేంజ్ ఇన్ పే ఎంట్రీ చేయాలనుకుంటే నాకు 2020 వరకు ఉన్నాయి. నాకు 2021లో ఇంక్రిమెంట్ ఉంది. సో, ఎస్ఆర్‌లో ఆ పేజ్ నంబరు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ పేజీలో ఉందంటే, సెవెంత్ పేజ్ ఎస్ఆర్ కాపీ పేజ్ నంబరు, ఆ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఎప్పుడైతే మనకి ఆ సంబంధించిన చేంజ్ ఆఫ్ పే ఎస్ఆర్‌లో ఎంట్రీ అయిందో ఆ డేట్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ పే చేంజ్ అది ఇంక్రిమెంటా, యాన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంటా, ఎస్ఆర్ స్టెప్ అప్పా, స్టెప్ డౌనా, స్పెసిఫిక్ ఆర్డరా, పీఆర్‌సీనా ఇలా మనము ఎస్ఆర్‌లో ఏదైతే మెన్షన్ చేసుంటారో దాని ప్రకారము ఈ ఈవెంట్స్ అనేవి మనం ఎంట్రీ చేయాలి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇందులోనే మన ఎస్ఆర్‌లో ఉండే కంప్లీట్ ఆల్ ఈవెంట్స్ అనేది రికార్డ్ అవుతుంది. సో, ఈ సర్వీస్ ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్.
ఇవి జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఇన్సెంటివ్స్ మనకు చాలా తక్కువుంటాయి. ఎవరికైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ ఇన్సెంటివ్స్‌ని యాడ్ న్యూ మీద క్లిక్ చేసుకుంటే వాళ్ళకి ఎస్ఆర్ పేజ్ నంబరు, ఎస్ఆర్ ఎంట్రీ డేటు, టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్సా, అవార్డ్స్, రివార్డ్సా, సేవా పథకాలా అనేవి. అవి ఏవైతే ఎస్ఆర్‌లో ఎంట్రీ అయ్యి ఉన్నాయో ఆ పేజ్ నంబరు, అమౌంట్ ఇచ్చుంటే అమౌంటు, ఏదైనా ఎలిజిబుల్ పీరియడ్ ఉంటే ఎలిజిబుల్ పీరియడ్ అవన్నీ గూడా మెన్షన్ చేసుంటాయి. అవి మనం జాగ్రత్తగా ఎంట్రీ జేసుకోవాలి. నెక్స్ట్ లోన్స్. లోన్స్ మనకి ఇంతకుముందు ఎంప్లాయీస్‌కి చాలా లోన్స్ ఇచ్చేవాళ్ళు. కంప్యూటర్ అడ్వాన్స్ అని, మ్యారేజ్ అడ్వాన్స్ అని, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అని, మోటార్ కార్, సైకిల్, మాప్డ్ బైసికిల్ అడ్వాన్సెస్. ఇవి ఓల్డెన్ డేస్‌లో ఎక్కువ మంది టీచర్స్ లేకపోతే ఎంప్లాయీస్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఆ లోన్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవడం, సేమ్ అదే పర్పస్‌ని సెలెక్ట్ చేసుకోవడము, శాంక్షన్ ఆర్డర్ నంబరు, ఆర్డర్ డేటు, శాంక్షన్ అమౌంటు అవన్నీ ఇక్కడ వన్ ఆఫ్టర్ వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. దానికి సంబంధించి లోన్ రికవరీ ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్‌లు గూడా మనము ఇక్కడ సంబంధించిన ట్యాబ్స్‌లో మనం డేటా ఎంట్రీనే చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఎస్ఆర్ రిజిస్టర్‌లో మెయిన్ ఇంకోటేంటంటే లీవ్ లెడ్జర్. ఇందులో మనకి ఈఎల్స్, సమైకాంధ్ర లీవ్స్, అడిషనల్ లీవ్ ఫర్ పోలీసు, ఫీమేల్ ఎంప్లాయీస్ చైల్డ్ కేర్ లీవ్స్, హెచ్‌పిఎల్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్ గురించి నేను చెప్తాను. మిగిలినవి కూడా సేమ్ అలాగేను. ఈఎల్‌లో మనకి ఎస్ఆర్ ఎంట్రీ ఫస్ట్ ఎవ్రీ 6 మంత్స్‌కి ఈఎల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూన్ 1, 2016 సర్వీస్ జాయిన్ అయినప్పుడు నా ఎస్ఆర్ ఎంట్రీ డేట్‌లో ఏదుందో అది చూసుకొని, అక్కడ లీవ్ టైప్ ఈఎల్సా ఎన్నిచ్చారు లీవ్స్ ఎండ్. సో, మనకి ఇయర్‌కి వెకేషన్ డిపార్ట్‌మెంట్, నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంట్స్ అని 2 ఉంటాయి. వెకేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఇయర్‌కి 6 వస్తాయి. అంటే 6 మంత్స్‌కి 3 వస్తాయి. సో, ఇవి మనకి ఎస్ఆర్‌లో నీట్‌గా ఎంట్రీ చేస్తుంటారు. ఎస్ఆర్ ఎంట్రీ డేటు, ఆ టైప్ ఆఫ్ లీవ్స్ ఎండ్. ఒకవేళ మనం వాటిల్ని కాంపెన్సేటరీ చేసామనుకోండి, అవి ఎన్ని? ఇలా మనము ఎస్ఆర్‌లో ఏదైతే సెక్షన్ ఉంటుందో, దాని ప్రకారం మనం ఇలా ఎంట్రీస్ చేసుకోవాలి. ఇలాగే లీవ్ లెడ్జర్‌లో సమైకాంధ్ర లీవ్స్ కానీ, అడిషనల్ లీవ్స్ కానీ, హెచ్‌పిఎల్ గానీ, చైల్డ్ కేర్ లీవ్ గానీ, ఎస్ఆర్‌లో ఎంట్రీ చేసుకున్న డేట్స్ ప్రకారము క్రొనలాజికల్ ఆర్డర్‌లో మనకి స్టార్టింగ్ నుంచి ఎవరైతే డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ 6 మంత్స్ ఫ్రమ్ 2 డేట్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. దాని ప్రకారము మనం టైప్ ఆఫ్ లీవ్‌ని సెలెక్ట్ చేసుకొని అందులో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది ఎల్‌టీసీ అని. ఇది ఎవరైతే ఎంప్లాయీస్ దీన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మనము యాడ్ చేసుకోవాలి. ఎనీవేర్ ఇన్ ఇండియా అయితే అది క్లిక్ చేసుకొని దానికి సంబంధించి యెస్ పెట్టుకొని బ్లాక్ పీరియడ్ పెట్టుకొని ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ ఎల్‌టీసీ డీటెయిల్స్ కూడా కింద ఇచ్చుంటాయి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏం లేకపోయినా యాడ్ న్యూలో క్లిక్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్ట్‌లు, ట్రైనింగ్స్. మనకి డిపార్ట్మెంట్‌లో నంబర్ ఆఫ్ టెస్ట్ జరుగుతా ఉంటాయి. ఈఓ టెస్ట్ అని, జీఓ టెస్ట్ అని ఎవ్రీ డిపార్ట్మెంట్‌కి దాని రిలేటివ్ డిపార్ట్మెంట్ టెస్ట్‌లు జరుగుతూ ఉంటాయి. అందులో ఏ టెస్ట్‌లయితే మనం రాసామో ఆ యాడ్ న్యూ మీద క్లిక్ చేయడము. ఎస్ఆర్‌లో ఏ పేజ్‌లో ఉందో పేజ్ నంబరు, నేమ్ ఆఫ్ ది టెస్ట్, నేమ్ ఆఫ్ ది ఎగ్జాము, హాల్ టికెట్ నంబరు, ఎగ్జామ్ డేట్, డేట్ ఆఫ్ పాసింగ్. ఇవన్నీ మనకి ఎస్ఆర్‌లో ఉంటాయి. అవన్నీ ఎస్ఆర్ ఎంట్రీ ప్రకారం చేసుకోవడమే. నెక్స్ట్ మనకి నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం మెన్షన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ట్రైనింగ్ మీన్స్ ఎస్ఆర్‌లో ఎంట్రీ అయిన ట్రైనింగ్స్ మాత్రమే. ఎస్ఆర్‌లో ఎంట్రీ గాని అవసరం లేదు. నెక్స్ట్ అలాగే స్టడీ టూర్స్ ఉన్నాయి. వర్క్‌షాప్స్ ఉన్నాయి. ఏవైతే మనకి ఎస్ఆర్‌లో ఎంట్రీ అయ్యున్నాయో అవి మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం చాలా తీసుకునే డైలీ రెగ్యులర్‌గా తీసుకునే ట్రైనింగ్స్ ఈట్లికి అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఈఎస్ఆర్ గైడ్‌లైన్స్. ఈఎస్ఆర్ గైడ్‌లైన్స్ అంటే ఏం లేదు. ఈ ఎస్ఆర్ ఎలా ఎంట్రీ చేయాలనేది యూజర్ మాన్యువల్ ఇచ్చున్నారు. అలాగే జీఓఎంఎస్ 57 లేటెస్ట్‌గా ఇచ్చిన జీవో ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఎస్ఆర్‌ని ఈఎస్ఆర్‌గా చేసుకోవడానికి ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్. సో, సింపుల్‌గా చెప్తున్నాను. ఈఎస్ఆర్ అనేది చాలా పెద్దమైన ప్రాసెస్ అయితే కాదు. జాగ్రత్తగా చేసుకుంటే నీట్‌గా అయిపోతుంది. సో, ప్రతి ఎంప్లాయీ తన ఎస్ఆర్‌ని ఫుల్ ప్లెడ్జ్డ్‌గా స్కాన్ చేసుకొని, ఏ పేజ్‌లో ఏముందో చూసుకొని, దాని ప్రకారము బేసిక్ డీటెయిల్స్, హోమ్ టౌన్ అండ్ అదర్ డీటెయిల్స్, సర్వీస్ ఈవెంట్స్, ఇన్సెంటివ్స్, లోన్స్, లీవ్ లెడ్జరు, ఎల్‌టీసీ, డిపార్ట్మెంట్ టెస్ట్‌లు ఇవన్నీ కూడా వన్ బై వన్ జాగ్రత్తగా ఎంట్రీ చేసుకోవాలి. ఇవన్నీ ఎంట్రీ చేసుకున్నాక సబ్మిట్ చేస్తే ఫైనల్ సబ్మిషన్ చేస్తే
అది కన్సర్న్ డీడీఓ గారికి వెళ్తుంది. వాళ్ళు మళ్ళీ మన ఎస్ఆర్‌ని వెరిఫై చేసి, ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మేషన్ చేస్తారు. ఇది సింపుల్ ప్రాసెస్సు. ఇందులో మీకేదైనా డౌట్స్, పర్టిక్యులర్‌గా సర్వీస్ ఈవెంట్స్‌కి సంబంధించి, లీవ్ లెడ్జర్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో తెలియజేయండి. దానికి సంబంధించి మా పరిజ్ఞానం మేరకు మేము ఏదైనా సలహాలు, సూచనలు అందిస్తాము. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.